అంచనాలను నిజం చేస్తూ ఐపీఎల్ చరిత్రలో కనీవిని ఎరగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. 3 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఆటగాళ్ల కోసం ఒక్కో ఫ్రాంచైజీ వెచ్చించే డబ్బు మొత్తాన్ని 90 కోట్ల నుండి 120 కోట్లకు పెంచడంతో ఈసారి వేలంలో ఆటగాళ్లు అత్యధిక మొత్తం దక్కించుకున్నారు. మొదటి రోజు ఐపీఎల్ వేలంలో క్రికెటర్లకు కాసుల వర్షం కురిసిందనే చెప్పాలి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్ 26.75 కోట్లు పలకగా రిషబ్ పంత్ అంతకు మించి 27 కోట్లు పలికాడు. హర్షదీప్ సింగ్ ను 18 కోట్లకు ఆర్టీఎం ద్వారా రిటైన్ చేసుకున్న పంజాబ్ యుజ్వేంద్ర చాహల్ కోసం ఏకంగా 18 కోట్లు ఆఫర్ చేసింది. లక్నో సూపర్ జైంట్స్ పంత్ ను అత్యధికంగా 27 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకు ముందు పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు శ్రేయాస్ అయ్యర్ ను కొనుగోలు చేసింది. ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను కోల్కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది బిగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. కోర్ టీంను తమతో ఉంచుకోవటం కోసమే వెంకటేష్ అయ్యర్కు భారీ ధర చెల్లించామని కోల్కతా సీఈఓ వెంకీ మైసూర్ తెలిపారు. 4వ సెట్లో వేలానికి వచ్చిన ఇషాన్ కిషన్ ను సన్ రైజర్స్ 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. 5వ సెట్లో వేలానికి వచ్చిన నటరాజన్ ను ఢిల్లీ 10.75 కోట్లకు కొనుగోలు చేయగా అవేష్ ఖాన్ ను 10.75 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. తొలి రోజు వేలంలో ముంబై ఇండియన్స్ అతి తక్కువగా 4గురిని కొనుగోలు చేయగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్ దూకుడు కనబర్చాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ ఆచితూచి వ్యవహరించాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత పేసర్ హర్షదీప్ ముందుగా వేలానికి వచ్చాడు. సన్ రైజర్స్ 15.75 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ హర్షదీప్ ను రిటైన్ చేయగా సన్ రైజర్స్ 18 కోట్లు చెల్లించేందుకు మొగ్గు చూపింది. కానీ పంజాబ్ 18 కోట్లకు అతన్ని రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025 వేలంలో వేలానికి వచ్చిన రెండో ఆటగాడు కగిసో రబాడా. ఈ సౌత్ ఆఫ్రికా పేసర్ కోసం గుజరాత్, బెంగళూరు, ముంబై పోటీ పడ్డాయి. 10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ ను కొనుగోలు చేసింది. 2 కోట్ల బేస్ ప్రైస్ తో శ్రేయాస్ అయ్యర్ వేలానికి రాగా ముందుగా కోల్కతా నైట్ రైడర్స్ అతడి కోసం బిడ్ దాఖలు చేసింది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సైతం అయ్యర్ కోసం ఆసక్తి చూపాయి. ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన కెప్టెన్ అయ్యర్ కోసం పంజాబ్, ఢిల్లీ తీవ్రంగా పోటీ పడటంతో అతడి ధర 26 కోట్లు దాటింది. పంజాబ్ కింగ్స్ అయ్యర్ ను 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కోసం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఆసక్తి చూపాయి. చివరకు 15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ బట్లర్ ను సొంతం చేసుకుంది. గత వేలంలో మిషెల్ స్టార్క్ 24.75 కోట్లు అత్యధిక ధరకు కొనుగోలు చేసిన కోల్కతా ఆసీస్ పేసర్ కోసం మళ్లీ ఆసక్తి చూపింది. 10 కోట్ల వరకు అతడి కోసం బిడ్ దాఖలు చేసింది. చివరకు 11.75 కోట్లకు ఢిల్లీ అతన్ని కొనుగోలు చేసింది. తొలి సెట్లో చివరి ఆటగాడిగా రిషబ్ పంత్ వేలానికి వచ్చాడు. అతడి కోసం ఆర్సీబీ, లక్నో పోటీ పడ్డాయి. సన్ రైజర్స్ కూడా పంత్ కోసం ఆసక్తి చూపింది. 20.50 కోట్ల వరకు పంత్ కోసం ఆరెంజ్ ఆర్మీ బిడ్ దాఖలు చేసింది. చివరకు 20.75 కోట్లకు లక్నో అతన్ని దక్కించుకుంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ కోసం ఆర్టీఎం ఉపయోగించింది. అయితే 27 కోట్లు ఆఫర్ చేసిన లక్నో సూపర్ కింగ్స్ పంత్ ను దక్కించుకుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.